హరిహరమూర్తిగా భగవంతుని ఎందుకు ఆరాధిస్తారు? తనువున అంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగా ముందర వెల్గొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాడి తునుకగాగా పాలభాగంబున వరగు ఆవిరిబొట్టు కాముని గెలిచిన కనుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగా హారబులెల్ల ఉరగ హారవల్లులుగాగా బాలు ప్రౌఢ బాలకుండు శివుని పగది ఒప్పే శివునికి తనకు లేమి తెలియనట్లు. అంటే బాలకృష్ణుడు ఆ మట్టిలో ఆడుకొని వచ్చిన తరువాత ఆ బాలకృష్ణుడిని చూసిన యశోదకు కృష్ణుడా శివుడా అన్న భావన కలిగిందిట. వంటికి అంటిన మట్టంతా విభూతిలాగా కనపడిందిట. నుదుటిన ఉన్నటువంటి ఆ ముత్యము చంద్రవంకలాగా కనపడిందిట. పాలభాగంలో ఉన్న పొడవైన బొట్టు మూడవ కనుగా అనిపించిందిట. కంఠంలో ఉన్నటువంటి రత్నము ఆయన గరళకంఠుడు అన్న సత్యాన్ని తెలియజేసిందిట. హారవల్లులన్నీ పాముల్లాగా అనిపించాయిట. ఇలా కృష్ణుడికి శివుడికి తేలా లేదు, శివకేశవులిద్దరూ ఒకే పరమాత్మ స్వరూపము అన్న భావన కలిగింది అని పోతనామచ్చుడు భాగవతంలో తెలియజేస్తాడు. ఇక్కడ ప్రస్తావన చేయటంలో ఉద్దేశం ఏమిటి అంటే శివుడైనా కేశవుడైనా ఒకే సత్యాన్ని తెలియజేశారు. చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే అని మనము విష్ణు శబ్దానికి అర్థం చెప్పుకుంటూ శ్రీ మహావిష్ణువు గుండెల మీద తన్నిన భృగువుని సైతం మీ కాలు కందిపోయిందేమో అన్న భావనతో ఆయనకు పాదసేవ చేశాడు. అంటే నిలువెత్తు సత్వగుణానికి నిదర్శనమే శ్రీ మహావిష్ణువు. అవాని మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృక్, అందరినీ గౌరవిస్తూ తాను మాత్రం ఏ గౌరవాన్ని ఆశించకుండా ఆరాధనీయుడయ్యాడు. కనుకనే త్రిలోకనాయకుడయ్యాడు శ్రీ మహావిష్ణువు. ఇహ శివుడు గుణదోషౌ బుధౌ గృహ్ణాన్ ఇందుక్షేలా విశ్వేశ్వర శిలశా శ్లాఘతే పూర్వం పరం కంఠేని యచ్చతి. సముద్రమథన నుంచి బయటపడ్డ చంద్రుణ్ణి విషాన్ని రెండింటిని స్వీకరించి విషాన్ని గొంతులో పెట్టుకుని నెత్తిన చంద్రుణ్ణి పెట్టుకున్నాడు. అంటే అర్థము అందరిలో కలిసి సంచరించేటప్పుడు వాడిలో ఉన్న చెడును గొంతులో పెట్టుకో, మంచిని నెత్తి మీద పెట్టుకో అన్న సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు శివకేశవులనిద్దరినీ మనం ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఈ లక్షణాలు మనకేమన్నా అబ్బుతున్నాయా? మనం ఏమైనా సరే శ్రేయోమథంలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నామా? ఈ సత్యాన్ని గుర్తించటం కోసమే వేరువేరుగా కాకుండా హరిహరమూర్తిగా ఆరాధించు, ఆ హరిహరసుతుడైన అయ్యప్పను ఆరాధించు. అద్భుతమైన శివకేశవ తత్వం నీకు బోధపడిన మరుక్షణం జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ సత్యాన్ని చెప్పడం కోసమే తిక్కనామాచ్యుడు హరిహరమూర్తి యొక్క అద్భుతమైన వివరాన్ని తెలియజేశాడు. శివకేశవ భేదంతో కొట్టుకుంటున్న సమాజంలో ఇద్దరి మధ్య భేదం లేదన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తిక్కనామాచ్యుడు మనకు ఆదర్శమైన ఆరాధన విధానాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. అందుకే హరిహరమూర్తిగా మనం ఆ భగవంతుడిని ఆరాధన చేస్తాం.